హార్మోజ్ జలసంధిలో పాకిస్తాన్ సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. చైనాకి, రష్యాకి ఏ విధంగా అయితే ఎటువంటి ఆంక్షలు లేనటువంటి అనుమతులు వచ్చాయో పాకిస్తాన్కి కూడా అలాంటి అనుమతులే వచ్చాయి. దగ్గర దగ్గర 85% ఎటువంటి ఆంక్షలు లేకుండా పాకిస్తాన్కి కూడా మంచి అనుమతులు రావడం వల్ల 7 నౌకలు ఇప్పుడు హార్మోజ్ జలసంధి నుంచి పాకిస్తాన్ వైపు అయితే వస్తున్నాయి. రావడం అంటే ఇప్పటికే 2 వచ్చాయి, 2 ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాయి, మరొక 3 బయలుదేరుతున్నాయి, ఇంకొక దానికి కూడా అనుమతులు వచ్చాయండి. సో ఈ విధంగా పాకిస్తాన్లో కూడా పెట్రోల్ ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మరి వాళ్ళు తగ్గిస్తారో తగ్గించరో తెలియదు. కానీ ప్రస్తుతానికి వాళ్ళకు కూడా ఈ పెట్రోల్ ఏదైతే సంక్షోభం వచ్చిందో, గ్యాస్ సంక్షోభం వచ్చిందో అది తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకవేళ నౌకలు చేరుకోకపోతే మాత్రం ఈ ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి పాకిస్తాన్ నౌకలు 7 కదిలాయంటే మరొక 3-4 మాత్రమే హార్మోజ్లో ఉంటాయంట. అవి కూడా త్వరలోనే కదిలే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాటి మీదకి ఎటువంటి దాడులు జరగకపోయినా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అనుమతులు ఇచ్చినంత మాత్రాన ఇరాన్ దాడి చేయకపోవచ్చు, కానీ మిగతా దేశాలు చేసినటువంటి దాడిలో ఇవి బలైపోతాయి. అంటే వీటి మీద కావాలని ఎవరో చేయరు, కానీ ఏ క్షిపణి ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తుందో తెలియదు. అలాంటి దాడి కనుక పాకిస్తాన్ నౌక మీద పడితే అది పాకిస్తాన్ తట్టుకోలేనంత నష్టం ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు పాకిస్తాన్లు భయపడుతున్నాయి. కానీ వాస్తవానికి ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక విధంగా ఈ హార్మోజ్ విషయంలో మాత్రం మంచిగానే ఇరాన్తో సంబంధాలు ఉండడం వల్ల ఇప్పుడైతే కదులుతున్నాయి. ఎందుకంటే అమెరికా యొక్క నౌకలు ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే అమెరికాకి తన యొక్క స్థావరాలనిచ్చి మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయనివ్వకుండా ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్లాన్. ఇలాంటివి ఏ దేశాలైనా చేస్తూ ఉంటాయి, తప్పదు. ఎప్పుడు ఏ దేశంతో ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు. ఈరోజు ఉగ్రదేశమైనటువంటి పాకిస్తాన్కి అమెరికా అవసరం ఎందుకు వచ్చింది? మనలాంటి దేశాన్ని అడ్డు పెట్టుకోవడానికి, లేదా మనలాంటి దేశాన్ని అరికట్టడానికి, అడ్డుకు పొల్ల వేయడానికి. ఈరోజు చైనా కూడా పాకిస్తాన్ని ఎందుకు అంతలా ఇచ్చేసేస్తుంది అంటే కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేయడానికి. కాబట్టి ఇలాంటివి తప్ప రేపు పొద్దున పాకిస్తాన్కి ఏ అవసరమైనా రావచ్చు ఇరాన్కి. అమెరికా కాలిఫోర్నియాలో 2025లో ఒక దొంగతనం జరిగింది. 24 మంది కలిసి కుమార్ జ్యువెలర్ అనే ఒక ఇండియన్కి చెందినటువంటి వ్యాపారవేత్తకు చెందినటువంటి జ్యువెలర్ అది. ఆ షాపులో 24 మంది ఒకేసారి దొంగతనం చేశారు. సుత్తులతో గ్లాసులు పగలగొట్టి దొరికిన కాడికి దోచుకున్నారు. మొత్తం 80% బంగారం దోచేసుకొని 24 మంది కూడా కారులో వెళ్ళిపోయారు. ఆ వీడియో ఇప్పుడు విడుదల చేసింది పోలీస్ శాఖ, ఏది అమెరికా పోలీస్ శాఖ. అయితే ఇందులో 4 మాత్రమే పట్టుకున్నారు. అంటే ఇక్కడ ఏదో స్కామ్ జరిగిందని అర్థం అవడం లేదా? అమెరికా పోలీసులు తోపు తురుమంటారు కదా, ఎక్కడే చిన్న దొంగతనం జరిగినా, రాబరీ జరిగినా, ఏం జరిగినా వెంటనే వచ్చేసేటటువంటి పోలీసులు ఇంత జరిగినా రాలేదు. పైగా సంవత్సరం అవుతుంది వాళ్ళని పట్టుకోవడానికి. 4 పట్టుకున్నారంటే దీని వెనక పెద్ద స్కామ్ అయితే ఉంది.